అందరికీ నమస్కారం. ఐఎమ్ సంజోష్ తగిరం, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. గౌరవనీయులు శ్రీ ఐటీ మినిస్టర్, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నాం. ఇందులో ఈ కార్యక్రమం హైదరాబాద్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఫ్యూచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఉత్తమ చిత్రాలకు గాను ఇందులో అవార్డు ప్రదానం ఉంటుంది. వీరితో పాటు వివిధ రంగాల వారికి, వివిధ వ్యక్తులకు, వివిధ రంగాలలో విశిష్టత కలిగిన వ్యక్తులకు అండ్ సంస్థలకు జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల చివరిలో 26న రంగరంగ వైభవంగా జరగనుంది. మేము ఇప్పటి వరకు వివిధ రంగాలలో సంస్థలకు కానీ రంగాలలో పనిచేసిన విశిష్టత వ్యక్తులకు కానీ 300కు పైగా అవార్డ్స్ అందించి ఎంతో చాలామందికి మేము ఒక గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2025 రోజున 25 ఏప్రిల్ 26 రోజున ఇంటర్నేషనల్గా కొంతమంది ఫారెన్స్, ఎన్ఆర్ఐలు చాలామంది వస్తున్నారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు శ్రీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, V6 చైర్మన్ అండ్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు దీనికి హాజరవుతున్నారు. ఇది భారీ ఎత్తున, పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక గ్రాండియర్ ఈవెంట్. సో మీరందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చి మీ ఆశీస్సులు, అభిమానాలు మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేయగలరని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలు కావాలని, ఆ సార్ అండదండతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరి డేట్స్ మాకు వచ్చాయి, మినిస్టర్స్ అందరి డేట్లు. సో అందుకే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీ సంజోష్ తగిరం, ఫౌండర్ అండ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభ సందర్భం ఏంటంటే, మా సంజోష్, తన పేరులోనే జోష్ ఉంది. ఆయన ఇంటి పేరు తగరం. తగరం అంటే మెత్తని లోహం అని. అది మనసులాగా 10 మందికి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ అవార్డ్స్ పెట్టడం సినీ ఇండస్ట్రీకి, మీడియాకు చాలా ఉత్సాహాన్నిచ్చే ఈ కార్యక్రమం అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళకి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి, పాత వాళ్ళకి చేసిన వాటికి గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టడం అది భగవత్ సంకల్పం. ఆయన గత 5 సంవత్సరాలుగా ఈ అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికెవరు పట్టించుకొని, ఎవరిది వాళ్ళే ప్రచారం చేసుకుని, ఈ రోజుల్లో ఒక వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించి, ఆ గొప్పతనానికి తన వేదికను ఒక ముఖ్యమైన రాష్ట్ర సెంట్రల్ మినిస్టర్లతో వాళ్ళకి సన్మానం చేపించి, మీడియాలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న స్టార్ హీరోస్ అండ్ రాజకీయ ప్రముఖులని, సంఘ సేవకుల్ని పిలిచి వారి చేతుల మీదుగా వారి స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా గొప్ప వాళ్ళకి, మనసున్న వాళ్ళకి, ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వడం అనేది సంజోష్ గారికి గొప్పతనానికి, మంచితనానికి నిదర్శనం. నా పేరు కాంచనపల్లి రాజేందర్ రాజు, రచయితని, దర్శకుణ్ణి. ఇటీవలనే నేను తీసిన ఓ తండ్రి తీర్పు, నేను అందులో పాటలు, మాటలు, యాక్టింగ్ కూడా చేశాను. ఇటీవలనే విడుదలైన ఆ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. దానికి మా PRO దయ్యాల అశోక్ గారు ఎంతో సహకరించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ మా సినిమాకి ప్రేక్షకుల ఆదరణతో పాటు అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు సంజోష్ తగరం గారు ఎంతోమందికి అలాంటి అవార్డ్స్ ఇస్తూ, ఇంకా మరిన్ని సినిమాలు తీసేటట్టుగా, మరిన్ని కార్యక్రమాలు చేసేటట్టుగా అందరినీ ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంజోష్ గారు పేరే కొత్తగా ఉంది. అవార్డ్స్ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిజంగానే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరందరూ తప్పకుండా రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే కార్యక్రమాలు అందరూ చేస్తుంటారు, కానీ దానికి గుర్తింపు రావడం అనేది ముఖ్యం, ప్రేక్షకుల్లోకి వెళ్ళడం అనేది ముఖ్యం, తరతరాలుగా నిలబడడం అనేది ముఖ్యం. వీరిచ్చే అవార్డు ప్రతి ఇంటిలో, ప్రతిభావంతుల ఇంటిలో ఆ అవార్డు ఒక గొప్ప గుర్తింపును తీసుకొస్తుంది. ఎలాగంటే పువ్వుకు పరిమళంలా, బంగారానికి తావిలా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మూసా అలీ ఖాన్. నేను
అతి త్వరలో సహనిర్మాతగా ఒక సినిమా తీయబోతున్నాను. సంజోష్ తగరం గారు నిర్వహిస్తున్నటువంటి జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం ఇందులో భాగస్వామిగా నేను కూడా చేరాను. గతంలో సంజోష్ గారు చేసినటువంటి 3 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. దాదాపు 4 ప్రోగ్రాంలో నేను పాల్గొన్నాను. మొదట ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రోగ్రాం జరిగింది, తర్వాత ఫిలిం ఛాంబర్లో, తర్వాత సికింద్రాబాద్లో ఒక భారీ ఎత్తున ప్రోగ్రాం జరిగింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి వశిష్ఠ గారు కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చారు. చాలామందికి నంది అవార్డులు ఇవ్వటం, ప్రశంసా పత్రాలు ఇవ్వటం, సన్మానాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీసుకురావటం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంజోష్ గారికి మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఐటీ శాఖామాత్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సహాయ సహకారాలతో ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సంజోష్ గారికి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంజోష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. నేను సామాజిక సేవా భాగంలో ఎప్పటికీ ముందుంటాను. ఇప్పటి వరకు ఒక 15,000 సర్వీస్ ప్రోగ్రాం చేశాను. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద మరియు నిమ్స్ హాస్పిటల్ వద్ద మరి బసవతారకం వద్ద క్లాస్ ఉండి ఎన్నో కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా, వాసవి క్లబ్ ద్వారా, ఐవీఎఫ్ క్లబ్ ద్వారా క్లాస్ ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ 735 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. మరియు ఈ వచ్చే నెలలో రాష్ట్రపతి అవార్డు కూడా ఎంపికైనాను. ఎందుకంటే సమాజ సేవ గుర్తించే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంజోష్ ఈ ఫౌండర్ చైర్మన్ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు ఇచ్చుకుంటూ ఎంతోమందికి, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని కార్యక్రమం చేయలేకపోతాయి, అలాంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద కార్యక్రమంగా ఎంచుకొని ఇప్పటి వరకు ఇది 5వ సంవత్సరము, 4 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాడు. ప్రజల కోసానికి నిలబడే సేవకుడుగా మరి ఎంతో కార్యక్రమం చేసుకొని అందరి మన్నలు పొంది మన పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు ఎంతోమందికి అంటే 300 మంది వరకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎందుకంటే అవార్డ్స్ ఇవ్వడము, సత్కారం చేయడము పెద్ద ఎందుకంటే ఒక చిన్నది కాకుండా ఒక గొప్ప ఎత్తున ఉండాలనే కార్యక్రమం చేసుకుంటూ ఇప్పటి వరకు ఎంతోమందికి ఒక ఆరాధ్య దేవులుగా తీసుకొని ప్రతి ఒక్కరిని మంచిగా మావోళ్ళు అని గుర్తుండేటట్టు ఒక కార్యక్రమం చేసుకుంటూ అది ఇచ్చే అవార్డు కూడా ఒక జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోయేటట్టు ఉండేటట్టు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకొని ఇంకా ముందు మంచి కార్యక్రమం చేయాలని చెప్పి దీనికి మన రాష్ట్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరియు మన రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి ఈ ప్రోగ్రాంకి వస్తారు. ఈ యొక్క ప్రోగ్రాముని అందరూ దిగ్విజయం చేసి ఆయన యొక్క మనసును మనము, ఎందుకంటే ఇవ్వడమే కాదు ఆయన కూడా అందరు దీనికి వచ్చి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకు జోష్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి ఏటా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ మనం ఏంటంటే పాలలో ఉండే వెన్న కన్నా నెయ్యికి ఎక్కువ రుచి కానీ ధర కానీ ప్రతిదీ ఉంటుంది. అట్లా దాగి ఉన్న యొక్క జోష్ ఇట్లా వెలికి తీసి ఎంతోమందిని మంచి అవార్డ్స్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నాను. ఇది ఒక అవకాశము మనకి ఇచ్చినందుకు వారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వంశీకృష్ణ, సినీ రంగుల ప్రపంచం, వంశీ టీవీ, సామిత్ మీడియా. సో ఈరోజు ఏంటంటే మనకు అద్భుతమైన ఇదొక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మీకు అప్కమింగ్ 26వ తారీఖు అతి పెద్ద పండగ అనేది జరగబోతుంది మన హైదరాబాద్ తెలంగాణలో. సో ఇదేంటంటే జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనే అద్భుతమైన ఒక పండగ వాతావరణం అనమాట. మనకి ఎంతోమంది కళాకారులు ఉన్నారు, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కళాకారుని వెలికి తీసి
ఒక మంచి వేదిక కల్పించడానికి మన జోష్ గారు సంజోష్ గారు జోష్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనే దాని ద్వారా ఇప్పుడు 300 మంది పైగా అవార్డ్స్ అనేవి ప్లాన్ చేశారు. సో ఈ అవార్డ్స్ ఏంటంటే మనకి డాక్యుమెంటరీ నుంచి కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఫీచర్ ఫిలిమ్స్ కానీ, అలాగా ఈ అన్నిటిని కలిపి ఒక వేదిక అనమాట. ఇది ఒక ఎంకరేజ్మెంట్ ప్రోగ్రాము. సో దీనికి ఏంటంటే మన ఎంతోమంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. దీంతోపాటు మనకేంటంటే దీనికి ఒక ముఖ్య గవర్నమెంట్ నుంచి మనకు కొంత సపోర్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ సపోర్ట్ చేసి అతి పెద్ద గ్రాండ్ ప్రోగ్రాము. సో దీనికి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టరు, నెక్స్ట్ V6 చైర్మన్ గడ్డం వివేక్ గారు, వీళ్ళందరూ కూడా ప్రముఖులు వస్తున్నారు. ఇది కాకుండా సినీ రంగానికి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు మీ గురించి, మా గురించి, మన అందరి గురించి ఈ వేదికకు విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించి మీరు, మేము, మన అందరం, మన పండగ ఇది. కళాకారుడి ప్రతి 24 క్రాఫ్ట్స్ నుంచి ఉన్న ప్రతి కళాకారుడి యొక్క పండగది. ఈ పండగకి మనం అందరూ చెయ్య కలిపి ఈ పండగని ముందుకు తీసుకెళ్ళి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే మన జోష్ గారి సంకల్పం కలవడం భగవంతుడు యొక్క అనుగ్రహం. గతంలో ఆయన ఎన్నో ప్రోగ్రామ్ చేశారు. సో ఒకటే చెప్తున్నానండి, ఆయన వేరే చేసుకోవచ్చు కదా, ఇది ఎందుకు చేస్తున్నారు? ఇదేంటంటే కళాకారుకు ఒక వేదిక అనేది కావాలి. కళాకారులు ఎంతోమంది ఇప్పుడు మీరే చూస్తుంటారు, ఎంతోమంది ప్రతి ఏరియాలో కళాకారులు ఉంటారు. వాళ్ళకి వేదిక కలగజేయడం భగవంతుడి సంకల్పంతో ముందుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మీరు, మేము, మన అందరూ కలిపి ఈ యొక్క రేపు ఏప్రిల్ 26వ తారీఖు మన హైదరాబాదులో ప్రముఖులు, రాజకీయ నాయకులు సమక్షంలో జరిగే ఈ అతిపెద్ద పండగని జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 26th ఏప్రిల్ ప్రోగ్రామ్ని మనందరూ కలిపి గ్రాండ్ సక్సెస్ చేద్దాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా ప్రతినిధుల సమావేశానికి ముఖ్యంగా కారణం ఏంటంటే సంజోష్ తగరం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించాలనుకున్న ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే అందరూ పలు సంస్థలు కానీ, పలు వ్యక్తులు కానీ, పలు రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా సినిమా వాళ్ళు, ఈ షార్ట్ ఫిలిం, ఫ్యూచర్ ఫిలిం, ఈ మన ఏదైతే సినిమా రంగం 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్దవాళ్ళకి గౌరవం ఎలా దొరుకుతుంది, ఎలాగో వాళ్ళు గౌరవిస్తారు, ఎలాగో వాళ్ళకి అవార్డులు వస్తాయి. ఇదే చిన్న వాళ్ళకు ఈ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన చిన్న వాళ్ళకు కూడా ఈ షార్ట్ ఫిలిం, ఫ్యూచర్ ఫిలిం ఇట్లా చేసేటి వాళ్ళకు ఈ యొక్క ఇప్పటివరకే ప్రపంచవ్యాప్తంగా 300 పైగా అవార్డులు ఇచ్చారని తెలియజేసినారు. ఇంకా 300 కాదు, కనీసం 3000 మందికి పైగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇతను చేసే రేపు 26 రోజున జరిగే కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అనధికార నాయకులు, ముఖ్యమంత్రితో సహా కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారని తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్లాలని, ఇతను చేసే కార్యక్రమం పూర్తిగా విజయవంతమై మరియు ఈ యొక్క చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ యొక్క కళాకారులని ప్రోత్సహించి ఏదైతే ప్రతిభ ఉన్న వాళ్ళకు పట్టాభిషేకం అనే కార్యక్రమం మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పట్టాభిషేకం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. అలాగే మినిస్టర్స్తో పాటు సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా స్టార్ డైరెక్టర్స్, స్టార్ యాక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ టెక్నీషియన్స్, టాప్ సెలబ్రిటీస్, చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో ఇది చాలా గ్రాండ్ ఇయర్గా జరిగిపోతున్నది, ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. సో దీనికి మాకు స్పాన్సర్ చేసిన అమ్మా న్యూస్, ANN న్యూస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు సపోర్ట్ చేసిన NTVకి అండ్ సో V6 చైర్మన్ గడ్డం వివేక్ గారికి అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, మాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మీడియా ముఖంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.